కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. 3 రోజులు గడుస్తున్నా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. క్రమంగా మంటలు తగ్గుతున్నాయని విపత్తు నిర్వహణ సిబ్బంది తెలుపుతోంది. ఇక వెల్ చుట్టూ ఉన్న పరికరాలను తరలిస్తున్న క్రైసిస్ మేనేజ్మెంట్ టీం మంటలు ఆర్పేసి వెల్ను మూసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన విపత్తు నిర్వహణ అధికారి శ్రీహరి తెలిపారు. conducive to movement of vehicles, trailers, cranes దానికోసం ప్రిపేర్ చేయాలి. అది నిన్న ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హావ్ స్టార్టెడ్ ద డెబ్రీ రిమూవల్ ఆపరేషన్. నార్మలీ ఏ బ్లోఅవుట్లు అయినా సరే మ్యాక్సిమం టైం తీసుకునేది డెబ్రీ రిమూవల్. ఆ తర్వాత క్యాపింగ్కి మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, ఎక్స్పర్టైజ్, ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. యాజ్ సూన్ యాజ్ డెబ్రీ రిమూవల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 2 or 3 days పట్టచ్చు. బికాస్ ఈ రిగ్ వాజ్ ఆన్ ఫైర్. ఈ రిగ్ అంతా పడిపోయి ఎక్కడ ఏ జాయింట్ వీక్ ఉందో, బికాస్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అన్ యాక్సిడెంట్. సో వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అండ్ వీల్ రిమూవ్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద వెల్ మౌత్. ఒకసారి వెల్ మౌత్ రిమూవ్ చేసిన తర్వాత దెన్ వీల్ ఇన్స్పెక్ట్ ద వెల్ మౌత్. వెల్ కండిషన్ని బట్టి వెదర్ టు వీ కాల్ ఇట్ యాజ్ వెల్ ఇంటర్వెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేషన్స్ విచ్ వీ డూ విదౌట్ క్యాపింగ్. అంటే సీసాకు మూత వేయకుండా వెల్లో ఏదో ప్రాసెస్ చేస్తాం, అది సబ్డ్యూ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ అది అలౌ చేయకపోతే దెన్ వీ నీడ్ టు క్యాప్ దిస్ వెల్. సో క్యాపింగ్ నార్మల్లీ ఏమవుతుందంటే మీకు ఎనీ బ్లోఅవుట్ విదౌట్ ఫైర్ లేకుంటే ఆల్ ద ఎక్విప్మెంట్ విచ్ ఈస్ ఆన్ ద వెల్ మౌత్ అది ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ ఉంటాయి. సో దానికి మేము క్యాపింగ్ స్ట్రైట్ అవే జస్ట్ లైక్ ఒక సీసా ఉందనుకుందాం, మూత పెట్టడానికి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ డ్యామేజ్ అయితే మూత పెట్టలేము కదండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వెల్ మౌత్ మీద ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్లో ఎక్స్పోజ్ అయింది కాబట్టి దట్ కెనాట్ బి యూస్డ్ ఫర్దర్. ఓకే, దానికి వీ నీడ్ టు కట్ సమ్ కటింగ్ ఆపరేషన్స్, అబ్రెసివ్ కటింగ్ ఆపరేషన్స్. అండ్ వీ హ్యావ్ ఎ క్యాపింగ్ స్టాక్ ఆల్సో రెడీ. నర్సాపూర్లో రెడీ అవుతుంది, అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. టైం లైన్ గురించి మీరు అడిగితే ఎనీ హెడ్ సేఫ్టీ కార్పొరేటర్, ఎనీ ఓఎన్జీసీ అఫీషియల్ ఈయన బ్లోఅవుట్ క్లియర్ కట్గా కాంక్రీట్గా ఎవరు చెప్పలేరు. బికాస్ మేము చేసే డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్.